ప్రతిభ, రేపటి నుండి మనకు సెలవులు కదా. అవును. నువ్వు మరి సెలవుల్లో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నేనా? సెలవుల్లో నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తాను. ఆ ఊరు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అవునా, అంత బాగుంటుందా? మా అత్తయ్య వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది. ఎటు చూసినా పచ్చటి పొలాలు, చెరువు కట్టిన చెట్లు. అబ్బో, ఎంతో బాగుంటుంది చూడటానికి. అవునా ప్రతిభ, నువ్వు అలా చెప్తుంటే నాకు కూడా మీ ఊరు చూడాలనిపిస్తోంది. అయితే ఎంచక్కా నువ్వు కూడా నాతో రావచ్చుగా. ఇద్దరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు వస్తే నాకు కూడా హ్యాపీగా. అవునా, నాకు కూడా రావాలనే ఉంది, కానీ రేపు పొద్దునే అమ్మని అడిగి చెప్తాలే. అలాగే, అయితే రేపు పొద్దున్నే అమ్మని అడిగి రెడీగా ఉండు, ఇద్దరం కలిసి వెళ్దాం. సరే. వైష్ణవి, నీకు మా ఊరు నచ్చిందమ్మా? చాలా నచ్చింది ఆంటీ. అవును అత్తయ్య, వైష్ణవి నాతో చెప్పింది మన ఊరు చాలా బాగుందట. అవును, మరి సిటీలో అంతా కూడా దుమ్ము, ధూళి, ధ్వని, కాలుష్యమే కదా. అయినా కూడా జనాలు సిటీల్లో ఉండడానికే ఆరాటపడతారు. ఎందుకో మరి. ఆంటీ, నిన్న టీవీ చూశాను. టీవీలో ఒక పులి ఒక జింకను వేటాడుతూ చంపి తినేసింది. పాపం కదూ. పాపం ఏం లేదమ్మా, అది అవసరం. ఆహారం కోసం దానికి అలా చేయక తప్పదు. అదేంటత్తయ్యా? ఒక ఆవాసంలో ఉండే చిన్న పెద్ద జీవులు ఏవైనా సరే వాటంతట అవి జీవించలేవు. పిల్లలు అవి వేరే ఏదో ఒక జీవిపైనో లేదా మొక్కలపైనో తప్పకుండా ఆధారపడాల్సిందే. అంటే ఆవాసంలోని జీవుల మధ్య ఏదో ఒక సంబంధం తప్పకుండా ఉంటుంది. ఆవాసం అంటే ఏంటా ఆంటీ? ఆవాసము అంటే ఒక జీవి అతి సహజంగా నివసించే ప్రదేశాన్ని ఆవాసము అంటారు. ఓహో, అలాగైతే చేపలకు నీరు ఆవాసం అన్నమాట. అవును. అయితే పులులు, సింహాలకు అడవి ఆవాసం కదా అత్తయ్య? వెరీ గుడ్ అమ్మా, ఇద్దరు కూడా చాలా చక్కగా గ్రహించారు. అయితే అత్తయ్య, వాటికి కావాల్సిన ఆహారం కోసం మాత్రమే జీవులు వేరే వాటిపై ఆధారపడతాయా? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగావమ్మా. ఒక ఆవాసంలో ఉండే జీవుల మధ్య సంబంధాలు కేవలం ఆహారం కోసమే కాదు, అక్కడి నేలలోని పోషకాలని, నీటిని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆవాసంలోని వనరుల్ని ఆ జీవులన్నీ కూడా ఉపయోగించుకుంటాయన్నమాట. అయితే ఆంటీ, ఆవులు మేకలు మొక్కల్ని తింటాయి, మరి తొండలు పక్షులు పురుగుల్ని తింటాయి కదా. ఇవన్నీ వేర్వేరు జాతులకు చెందిన జీవులు కదా. అయితే వేర్వేరు జాతులకు చెందిన జీవుల మధ్య ఇటువంటి సంబంధం ఉంటుందా? ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఏ రకమైన సంబంధము ఉండదా? ఆగాగు, ఆ విషయానికే వస్తున్నాను. జీవుల మధ్య పరస్పర సంబంధాలు రెండు రకాలు. ఒకటి జాత్యంతస్థ పరస్పర సంబంధాలు, రెండు జాత్యంతర లేక జీవుల మధ్య సంబంధాలు. అంటే ఏంటి అత్తయ్య? ఒకే జాతికి చెందిన జీవుల మధ్య సంబంధాలని జాత్యంతస్థ సంబంధాలు అంటాం. వివిధ జాతులకు చెందిన జీవుల మధ్య సంబంధాలను జాత్యంతర సంబంధాలు అంటాం. ఆంటీ, కొంచెం అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పరా? ఓ, తప్పకుండా చెప్తానమ్మా. ఇద్దరూ కూడా జాగ్రత్తగా వినండి. అలాగే అత్తయ్య. మీరు దారిలో బస్సు దిగి వచ్చేటప్పుడు ఏమేం చూశారు? పచ్చటి పొలాలు, ఆవులు, గేదెలు ఇవన్నీ చూశాను. ఓ, అన్నింటినీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చారన్నమాట. మరి అక్కడ ఆవులు మేకలు ఏం తింటున్నాయి? గడ్డిని తింటున్నాయి. అంటే మొక్కల్నే కదా ఆంటీ? మొక్కలు బతకాలంటే ఏం కావాలో చెప్పగలరా? నేల కావాలి, ఇంకా నీరు కూడా కావాలి. మొక్కలు బ్రతకాలంటే వాటికి నీరు లభించాలి కదా ఆంటీ?
సరిగ్గా చెప్పావమ్మా. నీరు లేని ప్రాంతాల్లో మొక్కలు బతకలేవు. అలాగే నీటితో పాటు పోషక పదార్థాలు కూడా చాలా అవసరం మొక్కలకి. అవునవును, మనం బ్రతకాలన్నా నీరు ఆహారం కావాల్సిందవే కదా అత్తయ్య. అవునమ్మా. పిల్లలు, మీ ఇద్దరు ఒక విషయం చెప్పండి. ఒకే ప్రాంతంలో నివసించే మొక్కల అన్నింటి అవసరాలు ఒకే విధంగా ఉంటాయా లేక వేర్వేరుగా ఉంటాయా? వైష్ణవి, నువ్వు చెప్పు. నాకు తెలిసినంత వరకు ఒకే విధంగా ఉంటాయా ఆంటీ? అవును, ఒక ప్రదేశంలో పెరిగే ఒకే రకమైన మొక్కలన్నింటి అవసరాలు ఒకే విధంగా ఉంటాయి. అవి అందుబాటులో ఉండే నేలని, నీటిని, పోషక పదార్థాలని పంచుకుంటాయి. అంతేకాదు, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అదేంటో చెప్పనా? చెప్పండి ఆంటీ. చెప్తా, ఆగండిర్రా. ఒక ప్రాంతంలో ఉండే ఒక మొక్కకి ఏదైనా చీడ పురుగు వల్ల ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ జాతికి చెందిన మొక్కలన్నీ కూడా అదే వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. తెలుసా మీకు? భలేగా ఉందే. అయితే మొక్కలు వ్యాధులను కూడా పంచుకుంటాయన్నమాట. ఒకే జాతికి చెందిన జీవుల మధ్య సంబంధాలని జాత్యంతస్థ సంబంధాలు అంటాం. అయితే ఈ రకమైన సంబంధాల వల్ల కలిగే ఫలితాలు ఏంటా ఆంటీ? ఈ విషయం అర్థం అవ్వాలి అంటే ఉదాహరణకి ఒక కుండీలో కొన్ని విత్తనాలు వేసాము అనుకుందాం. వేస్తే కొన్ని విత్తనాలు మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు, కొన్ని మొలకెత్తి చనిపోతాయి. అంటే దీని అర్థం ఏంటి? అన్ని మొక్కలు ఒకే రకంగా పెరగవు అన్నమాట. అవునా? అలా ఎందుకు అవుతుంది అత్తయ్య? ఏముంది, కుండీలోని మొక్కలన్నీ నీరు, పోషక పదార్థాల కోసం పోటీ పడుతుంటాయి. అందులో కొన్నిటికి అవి సరిగ్గా అంది బతుకుతాయి, మిగతావి అవి సరిగ్గా అందకపోవడం వల్ల చనిపోతాయి. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. అదే గుప్పెడి గింజల్ని ఈ నేల మీద చల్లితే అప్పుడేమవుతుందో తెలుసా? ఏమో, నువ్వే చెప్పత్తయ్య. ఓకే, తప్పకుండా చెప్తాను. ఇప్పుడు గమనించండి. ఆవాసంలో నివసించే జీవులకు అవసరమైన వనరులు తక్కువగా ఉండి జీవుల జనాభా ఎక్కువగా ఉంటే వాటి మధ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, నేల మీద గింజల్ని చల్లితే ఏమవుతుంది? నేను చెప్తాను ఆంటీ. మొక్కలు పెరగడానికి కావలసిన వనరులు ఎక్కువగా ఉండటం వల్ల దాదాపుగా అన్ని మొక్కలకు కావలసిన నీరు, పోషకాలు అధికంగా లభించి మొక్కలు బాగా పెరుగుతాయి కదా ఆంటీ. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు. మొక్కలు స్థలం కోసం, కాంతి కోసం కూడా పోటీ పడతాయి. తెలుసా నీకు? అవునా? అలా ఎందుకు అవుతుంది అత్తయ్య? అది కూడా తెలీదా? కాంతి ఉంటేనే మొక్కలు తమ ఆహారం తాము తయారు చేసుకోగలుగుతాయని టీచర్ చెప్పారుగా. అవునవును, దానినే కిరణజన్య సంయోగ క్రియ అంటారు కదా. వెరీ గుడ్, బాగా చెప్పావు. మరి మీ స్కూల్లో బలహీనుడికి బలవంతుడికి టగ్ ఆఫ్ వార్, అదే తాడులాగే పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? ఏముంది, బలంగా ఉన్నవాడే. అవును కదా. అలాగే ఇక్కడ కూడా మొక్కలన్నీ ఒకదాంతో ఒకటి పోటీపడి, అంటే నీటి కోసం, కాంతి కోసం, పోషక పదార్థాల కోసం, ఇలా అన్నిటి కోసం పోటీపడి ఎక్కువ సామర్థ్యం ఉన్న మొక్కలు మాత్రమే బ్రతకగలుగుతాయి. కొన్ని మొక్కలు చనిపోతాయి, అంటే సామర్థ్యం లేని మొక్కలు చనిపోతాయి అన్నమాట. దీన్నే యోగ్యతమముల సార్థక జీవనం అంటారు. ఒకే జాతికి చెందిన జీవుల మధ్య పోటీలో శక్తి సామర్థ్యాలు కలవి మాత్రమే జీవించి బలహీనమైనవి నశించిపోవడమే యోగ్యతమముల సార్థక జీవనం. ఇంతకీ ఈ పోటీల వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అత్తయ్య? జాత్యంతస్థ పరస్పర సంబంధాలు, ఫలితాలు. ఒకే జాతికి చెందిన జనాభా నియంత్రణ చేయబడుతుంది. ఆ జాతిలోని దృఢమైన జీవులు ఎన్నుకోబడి బలహీనమైనవి ప్రకృతి నుండి తొలగింపబడతాయి. ఈ పోటీలో ఎన్నుకోబడ్డ జీవులు తమ లక్షణాలను తరువాతి తరంలోని వాటి సంతానానికి అందజేస్తాయి. అయితే ఆంటీ, అలా బలమైనవి ఎన్నుకోబడిన తర్వాత ఇక పోటీ ఉండదా? ఎందుకుండదు? ఇంకోసారి రెండో తరంలోని జీవులు కూడా ఒకదాంతో ఒకటి పోటీపడి ఇంకా బలమైన జీవులు ఎన్నుకోబడతాయి అన్నమాట. అయితే బలమైన వాటిని ప్రకృతి స్వయంగా ఎన్నుకుంటోంది కదా. చక్కగా చెప్పావు. దీన్నే ప్రకృతి వరణం అంటారు. ఈ విషయం గురించి చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త వివరించారు.
ఒకే జాతికి చెందిన జీవుల మధ్య సంబంధాల వల్ల వాటికి ఎప్పుడూ హానే జరుగుతుందన్నమాట. ఎప్పుడూ అలాగే జరగదు. అయినా మీకు బలవంతుడ నాకేమని అనే పద్యం తెలుసా ప్రతిభ నీకు? ఓ, నాకు తెలుసు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి. శభాష్, చక్కగా చెప్పావు. పెద్ద పామును ఒక చిన్న చీమ ఏమీ చేయలేదు, కానీ అన్ని చీమలు కలిసికట్టుగా దాన్ని చంపగలవు అని. అవునా ఆంటీ, ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నారు? ఏదైనా ఒక జాతికి చెందిన ఒకే జీవికి శత్రువుల నుండి రక్షణకు, ఆహార సంపాదనకు తగిన శక్తి లేనప్పుడు అలాంటి జీవులన్నీ కూడా గుంపుగా అంటే కలిసికట్టుగా ఆ పనులను చేసుకుంటాయి. అయితే అత్తయ్య, తేనెటీగలు కూడా అంతే కదా? అవునమ్మా, మంచి ఉదాహరణ చెప్పావు. ఇప్పుడు చూడండి, తేనె పట్టులో కూలి ఈగలు ఆహార సంపాదన కోసం, అలాగే నరస ఈగలు లార్వాను గుడ్లను సంరక్షించడానికి, రాణి ఈగ ఉంది కదా, రాణి ఈగ ఏం చేస్తుంది? సంతానోత్పత్తిని. ఇలా ఇవన్నీ కూడా వాటి పని విభజన చేసుకోవడం వల్ల ఆ జాతి జీవుల మనుగడ పెరిగే అవకాశం ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైంది. అయితే ఇప్పుడు చెప్పండి పిల్లలు, జాత్యంతస్థ పరస్పర సంబంధాల వల్ల కలిగే ఫలితాలేంటి? యోగ్యత గల జీవులు ఎన్నుకోబడతాయి ఆంటీ. ఆయా జాతుల మనుగడకు అవకాశాలు కూడా పెరుగుతాయి కదా అత్తయ్య? గుడ్, బాగా చెప్పారు. ఈరోజు మీరు నేర్చుకున్న ముఖ్యాంశాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్తారా? ఓ, చక్కగా చెప్తాం ఆంటీ. మరి ఏ విషయాలు చెప్తారో చెప్పండి. ఒక జీవి అది సహజంగా నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. ఒక ఆవాసంలోని ఏ జీవి అయినా సరే తనంతట తాను బ్రతకలేదు. అదే ఆవాసంలోని వేరే మొక్కలు లేదా జంతువులపై ఆధారపడుతుంది. జాతుల మధ్య సంబంధాలు రెండు రకాలు. ఒకటి జాత్యంతర, రెండవది జాత్యంతస్థ సంబంధాలు. వివిధ జాతుల మధ్య సంబంధాలను జాత్యంతర సంబంధాలని, ఒకే జాతి జీవుల మధ్య సంబంధాలను జాత్యంతస్థ పరస్పర సంబంధాలని అంటారు. ఒకే జాతిలోని జీవుల మధ్య గల పోటీలో ఎక్కువ సామర్థ్యం కలిగిన జీవులు మాత్రమే జీవించగలగడాన్ని యోగ్యతమముల సార్థక జీవనం అంటారు. వెరీ గుడ్. అలాగే ఒకే జాతిలోని జీవుల మధ్య సంబంధాల వల్ల యోగ్యత గల జీవులు ఎన్నుకోబడతాయి. ఆ జాతిలోని జీవుల మనుగడకు అవకాశాలు పెరుగుతాయి. వెరీ గుడ్, ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. సరే, ఇంక వెళ్ళి ఆడుకోండి ఇద్దరు.